ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడ జీవ. లెమ్ము లెమ్ము ఓ సాయినాథ, లెమ్ము లెమ్ము ఓ సాయినాథ, పవిత్రములైనటువంటి నీ చరణ కమలములను మాకు దర్శనమిమ్ము. తద్వారా మా ఆది వ్యాధులను మేము దూరం చేసుకోగలుగుతాం. ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడజీవ. జడత్వం పోతుంది, మనలో ఆది వ్యాధులు తలుపుతాయి. కాకడ హారతిలో మనం ఇది పాడుకుంటూ ఉంటాం. కాకడ హారతికి ఈ కథకు చాలా ఒక బంధం ఉంది. అందుకే ఈ చరణం పాటి నేను కథలోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను. నా ఫోటోని నేనే ఇస్తానులే, తొందర ఎందుకు, చూడండి నేనే ఇస్తాను నా ఫోటోని, వారిని వీరిని అడగవలసిన పని లేదులే అన్నాడట బాబా ఒక భక్తురాలతో. నిజంగా భక్తురాలు ఎవరు? సమర్థ సద్గురు సాయి సాక్షాత్ తన ఫోటోని ఎలా ఇచ్చాడు. ఇది నిజంగా అద్భుతమైనటువంటి అనుభవం. నెల్లూరులో ఒక భక్తురాలు ఉండేది. ఆ భక్తురాలు నాకు చెప్పినటువంటి అనుభవం ఇది. ప్రారంభంలో ఆమె బాబా దగ్గరికి వెళ్తూ ఉండేదట. అంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉండేవారట, సాయిబాబా చాలా గొప్పవాడు, కోరికలు ఎన్నున్నా టకటగా తీర్చేస్తాడు, ఎటువంటి కష్టాలున్నా రానివాడు, ఆయన అడ్డుపడతాడు, కాబట్టి మాతో పాటు నువ్వు కూడా రా బాబా మందిరానికి, చాలా బాగుంటుంది అన్నప్పుడు ఆమెకు అయిష్టంగానే వెళ్ళింది. ఇష్టత లేదు, బాబా మీద అవగాహన లేదు. ప్రారంభంలో అపోహపడతారు పాపం ఆయన చూసి. విచిత్రం ఏంటంటే, ఒక దురదృష్టం ఏంటంటే, కొత్తగా సాయి కల్టలోకి రాక పూర్వము అందరూ అనుభవాలు ఎలా ఉంటాయంటే బాబాని చూస్తే ఒక కానీ ఆ తర్వాత వారే గొప్ప భక్తులు అయిపోతారు. ఈ తల్లి కూడా అదే పరిస్థితి. అందరూ చెప్పినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉండగా అవసరమా, ఈయనెవరో గడ్డము ముస్లింలాగా ఉన్నాడే అబ్బాబ్బా అనుకుందట. కానీ అక్క రా అక్క అక్క రా అక్క అని బతిలాడేటప్పటికీ వాళ్ళతో పాటు గుడికి పోయిందట. బాబా మందిరానికి హారతి జరుగుతుంది, మధ్యాహ్న హారతి. అందరూ మధ్యాహ్న హారతిలో నిలబడి ఉండగా ఈమె మాత్రము బయట కూర్చొని వింటూ ఉందట. బాబా దగ్గరికి పోలా, హారతిలో నిలబడి హారతి పాడల. అలా కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఎందుకో ఆమెకు చూడండి ఆ కర్మ తీవ్రతలు తగ్గినాయి. కర్మ తీవ్రతలు ఉన్నప్పుడే, తీవ్రమైనటువంటి కర్మలు మనని బాధిస్తూ ఉన్నప్పుడే దైవము సాక్షాత్తు మన ముందు నిలబడ్డా మనకి దయ్యం నిలబడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దయ్యము మన ముందు నిలబడితే దైవము నిలబడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే భ్రమలను కల్పిస్తూ ఉంటుంది. భ్రమలకు గురవుతూ మంచి వ్యక్తులను దూరం చేసుకొని చెడ్డ వ్యక్తులకు దగ్గర అవుతాం. కర్మ కాలటం అంటే అదే. చూడండి అటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తల్లి ప్రతిరోజు మందిరానికి వెళ్ళటం వలన, ఆ హారతి పాటలు వెళ్ళటం వలన, నిజంగా హారతి పాటలకు ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. విన్నా కూడా గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చు. నెమ్మదిగా నేర్చుకొని పాడినట్లయితే ఇంకా 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 గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఆమెకు ఆసక్తి కలిగింది. ఇంకా అయ్యో ఇంత దూరం వచ్చి నేను బయట కూర్చోటం ఏంటని లోపలికి వెళ్ళింది. హారతి పాట మొట్టమొదటిసారి అందరి మధ్యలో నిలబడి వింది. ఆనందం అనిపించింది. ఇంకా అలా బాబా తనని లోపలికి లాక్కున్నాడు. ప్రతి నిత్యము కూడా ఆమె చక్కగా బాబా హారతులు పాడుకుంటూ, అంటే ప్రతిరోజు వెళ్ళటం, మందిరానికి వెళ్ళటం, ఆయన మీద ప్రేమ కలిగింది. చూడండి ప్రేమ ఉదయించింది. బాబా గురించి తెలుసుకుంటోంది. అప్పుడు ఆమెకు అనిపించింది, బాబా నా దగ్గర ఒక్క ఫోటో కూడా నీది లేదయ్యా, ఒక్క ఫోటో ఉంటే బాగుంటుంది కదా, చక్కగా నా పర్సులో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నేను నిన్ను చూసుకోవటానికి అని అనుకుంటూ అక్కడ ఒక భక్తురాలు ఉంటే ఆమెను అడిగింది, అక్క నా దగ్గర లేవక్క ఫోటోలని. ఇంకొక భక్తురాల దగ్గరికి వెళ్తే అయ్యో నా దగ్గర ఒకటే ఉంది, నాకు కూడా కావాలి కదా అని. ఇంకొక భక్తురాలు పంచుతూ ఉంది. ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఫోటోలు అయిపోయినాయి. అయ్యో ఫోటోలు అయిపోయినాయి అక్క, మళ్ళీ ఇస్తారు. అలా ప్రతి చోట ఈమెకి నిరుత్సాహమే కలుగుతోంది. కానీ ఆ సమయంలో ఆమె ఏమనుకుందో చూడండి, నేను మొదట్లో బాబాను తిట్టుకున్నా కదా, బాబాకు నా వద్దకు రావటం ఇష్టం లేదేమో, నేను తప్పు చేశానే అయ్యో బాబా అనుకుంటూ ఉంది. కాలం గడుస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన. ఒక గురువారం నాడు కాకడ హారతికి ఈమె వెళ్ళింది. తెల్లవారుజామున చీకట్లో, చలికాలం అది. కాకడ హారతి అయిపోయిన తర్వాత ఈమె వస్తూ ఉంది. రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉందిట. ఎవరో భుజం మీద ఇట్ట కొట్టారట. ఎవరబ్బా నన్ను కొడుతుందని వెనక్కి తిరిగి చూసేటప్పటికి గుండె జల్లుమంది దేవుడికి. ఒక ముసలాయన గడ్డం ఉంది,
సూట్ వేసుకుని ఉన్నాడు, టై పెట్టుకొని షూ వేసుకొని సూట్ వేసుకొని బాబా వీపుది పెట్టి గంధం పెట్టుకొని చాలా మొక్కవర్చెస్ మామూలుగా లేదు. ఒకసారి ఈమె చూసి ఏమిటండి అంది. ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి తీసి, ఈ ఫోటో నీ దగ్గర పెట్టుకోమ్మా, ఇది ఒరిజినల్ ఫోటో, బాబాకు తీసిన ఫోటో, ఎక్కడా దొరకదమ్మా, జాగ్రత్తగా పెట్టుకో అనగానే ఈమెకు ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్టు అయిపోయింది, పరమానంద భరితురాలు అయిపోయింది. ఫోటోలు చూసుకొని స్నేహితురాలు అనిపించింది, ఏ రావే రావే, ఏంటక్క, అయ్యో బాబా ఫోటో వచ్చిందే నా చేతికి, ఒరిజినల్ ఫోటో చూడు ఈయన ఇచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ. ఎందుకంటే ఆ రోడ్డు పొడుగ్గా ఉంటుందట, ఆ రోడ్డు వెళ్తే అలాగే స్ట్రైట్ గా రోడ్లు వెళ్తూ ఉంటే కనిపిస్తారు నడుచుకుంటూ పోతుంటే, ఎవరూ లేరు. అటు ఇటు వెతికి చూసింది, ఎవరూ కనపడలా. ఏమిటి బాబానే బాబానే అన్నప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఆ ముసలాయన ఎవరైతే సూట్లో ఉన్నాడో ఆయన అన్న మాటలు గుర్తొచ్చినాయి. ఇది ఒరిజినల్ ఫోటో, జాగ్రత్తగా పెట్టుకోమ్మా, నా ఫోటో కోసం వారిని వీరిని అడగటం ఎందుకు, నేనే ఇస్తాగా, నా ఫోటోనా. అప్పుడు వెలిగింది ఆమెకి, నా ఫోటోనా, నా ఫోటో అన్నాడేంటి ఆయన, వచ్చింది బాబానే, బాబానే వచ్చి సాక్షాత్తు నా కోరికని ఈ విధంగా తీర్చాడు తండ్రి అని చెప్పి పరమానంద భరితురాలే. నా దగ్గరికి ఆమె వేరే సమస్య గురించి రావటం, ఇప్పుడు అందరు అపాయింట్మెంట్ కోసం వస్తూ ఇవి కూడా అనుభవాలు చెప్తున్నారు. ఆమె ఆ ఫోటో కూడా చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది నాకు కూడా. కాబట్టి ఇలా ప్రతిక్షణం మన మనసులో కోరికలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, ఏ కోరికని ఏ క్షణంలో తీర్చాలో కూడా ఆయనకు తెలుసు కాబట్టి, ఆ సమయం సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అపోహపడతాం, మన మీద బాబాకు ప్రేమ లేదేమో, మనమంటే బాబాకు కోపమేమో, మనకు బాబా ఏమి చేయడేమో అన్న భ్రమంలోకి మనం వెళ్తూ ఉంటాం. అలా కాదు, మనమందరం ఆ తండ్రి యొక్క బిడ్డలమే. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.